హలో! వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నేను మీ రాజుని. ఈరోజైతే మేము ఇక్కడ బల్కంపేట ఎల్లమ్మ టెంపుల్‌లో మా అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళైతే అమ్మవారికి బోనం సమర్పించారు. అలాగే ఒడిబియ్యం గూడా పోసారండి. అమ్మవారు ఇక్కడ స్వయముగా చాలా ఏండ్ల క్రితమే వెలిసారండి. అమ్మవారైతే బావిలో నుండి మనకు దర్శనమిస్తారండి. ఇక్కడ కోరిన కోరికలు నెరవేరుతాయనేసి భక్తుల నమ్మకమండి. ఈ టెంపుల్ వచ్చేసి నియర్ బై ఫతేనగర్, ఎస్ఆర్ నగర్‌కి దగ్గరలో ఉంటుందండి. వేలాది భక్తులు కూడా రోజు వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారండి. కోరిన కోరికలు నెరవేర్చే తల్లి మన బల్కంపేట రేణుక ఎల్లమ్మ తల్లి అండి. ఇంకా ఇక్కడ అమ్మవారి శిరస్సు భాగం వెనుక నుంచి అయితే నిత్యం జలధార వస్తుందనేసి అంటారు. ఈ పవిత్ర జలాన్ని అయితే భక్తులు మహాతీర్థంగా స్వీకరిస్తారు. ఈ నీళ్లు మనము తీసుకోవడం ద్వారా మనకేమైనా భూత ప్రేత పిశాచాతాలు అట్లేమైనా ఉన్నా, లేకపోతే చర్మ రుగ్మతలు ఏమైనా ఉన్నా కానీ తొలగిపోతాయనేసి భక్తుల నమ్మకం అండి. ఆషాఢ మాసమనే కాదండి, ఇక్కడికైతే ప్రతిరోజు కూడా వేలాది మంది భక్తులు వస్తూ ఉంటారండి. మరీ ముఖ్యంగానైతే ఆదివారం, మంగళవారం అయితే పెద్ద ఎత్తున భక్తులు వచ్చి వారి యొక్క కోరికలు అనేది తీరాయనుకోండి అమ్మవారికి మొక్కులు చెల్లిస్తూ ఉంటారండి. ఇక్కడ మెట్లు దిగి అమ్మవారిని దర్శనం చేసుకోవచ్చండి. అమ్మవారైతే బావిలో ఇట్లా పడుకున్నట్టుగా కనబడుతుంది. అమ్మవారిని చూడాలంటే మన 2 కళ్ళు కూడా సరిపోవండి. చాలా బాగుంటుంది అమ్మవారు. అమ్మవారికి ఇక్కడ వాళ్ళు మొక్కుకున్న విధానాన్ని బట్టిగా కొంతమంది నిమ్మకాయల దండలేయడము, పూలమాలలు సమర్పించడం, మరికొంతమంది అయితే అమ్మవారిని తమ ఇంటి ఆడపడుచుగా భావించి ఒడిబియ్యం కూడా పోస్తూ ఉంటారు. అంతేకాకుండా ఇలా యాటలు అలాంటివి కూడా అమ్మవారికి సమర్పించి అందరిని కూడా సుఖ సంతోషాలతో చూడమనేసి మొక్కుకుంటారండి. అమ్మవారి ఆలయ పరిసరాల్లో ఉన్నంత సేపు కూడా చాలా మనశ్శాంతిగా అనిపిస్తుందండి. అక్కడ ఉన్నంత సేపు ఒక అమ్మ ఒడిలో ఉన్నట్టుగా అనిపిస్తుందండి. ఆలయ పరిసరాలు కూడా చాలా శుభ్రంగా ఉంటాయండి. అంతేకాకుండా అక్కడ తీర్థ ప్రసాదాలు కూడా ఇస్తారండి. పులిహోర, లడ్డు అలాంటివి కూడా ఇస్తారు. అన్నదానానికి మనం ఏమన్నా చందా ఇవ్వాలనుకుంటే అక్కడ ఇస్తే మన పేరు కూడా చదువుతారండి టెంపుల్‌లో. భక్తులు అమ్మవారిని నమ్మకంతో కొలిస్తే భక్తుల కొంగు బంగారం చేసే తల్లి మన రేణుకా ఎల్లమ్మ తల్లి. టెంపుల్లో పోచమ్మ తల్లి అమ్మవారు కూడా ఉంటుందండి. ఈ అమ్మవారికి బోనాలు కూడా సమర్పిస్తూ ఉంటారు భక్తులంతా. అంతేకాకుండా అమ్మవారి యొక్క అద్దాల మండపం అయితే చాలా బాగుంటుందండి. చూస్తున్నంతసేపు చూడాలనిపిస్తుంది. మీరు నియర్ బై హైదరాబాద్‌లో ఉన్నట్లయితే ఇప్పటివరకు ఎన్నిసార్లు ఈ అమ్మవారిని దర్శించారో చెప్పండి. ఇంకా ఎళ్ళకుంటే ఈ అమ్మవారి దగ్గరికి ఒక్కసారైనా వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకొని రండి.
జై రేణుక ఎల్లమ్మ తల్లికి. మేమైతే చాలా సార్లయితే అమ్మవారినైతే కనులారా చూసి అమ్మవారి దర్శనం చేసుకున్నామండి. టెంపుల్‌లోంచి బయటికి రాగానే అమ్మవారి చీరలైతే ఇక్కడ అమ్ముతూ ఉంటారండి. ఇవి అమ్మవారికైతే అలంకరించిన చీరలండి. తక్కువ రేటుకే ఉంటాయండి. తీసుకునే వాళ్ళుంటే ఎవరైనా తీసుకోవచ్చండి.